అయితే దీంతో పాటుగా మనకి ఇప్పుడు ఇంకొక హాట్ టాపిక్ నడుస్తుంది ఏంటంటే రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్. దాదాపు ఇంకొక 11వ తారీఖు ఎలక్షన్. సో పరిస్థితులు అనూహ్యంగా మారుతున్నాయి, రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. సడన్గా కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం దొరికింది. కేసీఆర్ ఒక రౌడీ షీటర్కి సీట్ ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మాట్లాడిన మాటని కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని బీసీ బిడ్డని రౌడీ షీటర్ అంటున్నారు అని చెప్పి దాంట్లో కూడా బీసీ వాదం కొంత కలిపే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ బీసీ వాదం జూబ్లీ హిల్స్లో పనిచేస్తుందా? తర్వాత జూబ్లీ హిల్స్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు మీరు ఇందా నుంచి మాట్లాడుతున్నట్టు ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా చేసింది ఏమీ లేదు, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పెద్దగా చేసింది ఏమీ లేదు, బీజేపీ చేసేది ఏమీ లేదు, చేయబోయేది ఏమీ లేదు. కాబట్టి ప్రజలు ఏ విధంగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారు జూబ్లీ హిల్స్లో? ఈ మధ్యలో నేను రాజకీయాల్లో యాక్టివ్ లేను కాబట్టి నేను దాని గురించి అంత ప్రస్తావించదలుచుకోలేదు. కానీ మీరు అన్నట్టు బీజేపీ ఇప్పుడు లేదు, ఎప్పుడు ఉండాలి, ఫీల్డ్కి వెళ్ళి అవుట్. 2 ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది. ఈ కాంగ్రెస్కు టీఆర్ఎస్కు మధ్యలో పోటీ మాత్రమే మిగిలి ఉంది. అవును, ఒక సగటు వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ బాగు కోరుకునేవాడిగా నేనేమంటున్నా, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపారు. ఇది మార్పు అంటే. ఒక ఇండిపెండెంట్, ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పోను, నేను రాజకీయం చెయ్యను అనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రజాస్వామ్యం బతుకుతుంది అనేది నా ఉద్దేశం. అసలు అలాంటి వాళ్ళు ఉంటారా అంటే మరి రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలంటేనే మోసమైన, అది మీకు గెలుస్తాడు, గెలిచిన వెంటనే అధికార పార్టీలో చెప్పాయి. రాజకీయ నాయకులు అంటేనే మోసం అనుకున్నప్పుడు మరి ఇక మేము ఇండిపెండెంట్లకే అవకాశాలు ఇవ్వమని చెప్తాం తప్ప, ఈ మోసం చేసిన రాజకీయ పార్టీ ఒకటి, మోసం చేస్తున్న రాజకీయ పార్టీ ఒకటి. మరి ఈ 2 పార్టీలలో ఏ పార్టీకి ఏమనాలి మేము? ప్రజలకు అనుబంధంగా ఉన్న పార్టీలు, ప్రజల సంక్షేమం కోరే పార్టీలు ఏ ఉన్నాయని చెప్పాలి. సో కాబట్టి అందుకని ఇండిపెండెంట్కు ఓట్లేసి జూబ్లీ హిల్స్ ప్రజలు వాళ్ళ సత్తా చూపించాలి, ప్రజాస్వామ్యం బతికుందని చెప్పాలి. అది జరగదు. లేదు ఉచితాలకు అలవాటు పడ్డం, ఓటుకి 2,000, 6,000, 10,000 ఎవడెక్కి ఇస్తే వాడికి ఓటు వేస్తామంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే, అమ్ముకున్నట్టే. ఆ ప్రజల గురించి మాట్లాడాలంటే కూడా మనసు రాక ఈ మధ్యలో మాటలు బంద్ చేసిన నేను. రైట్.